విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామల్లా గారు మనతోని ఉన్నారు. ఆయన కొన్ని సంఘటనలు జరిగాయి, ఆ సంఘటనల మీద అసలు మేడం ఏం చెప్తారో ఆ మేడంని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే. అంటే సోషల్ మీడియాలో అంటే ఒక వ్యక్తి కష్టపడి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం ఉంటుంది, కానీ డిగ్రేడ్ కావడంలో ఒక క్షణం, ఒక సెకండ్ చాలు. అలాంటిది మోహన్ బాబు గారు అంటే అందరికీ తెలిసి పబ్లిక్ ఫిగర్ అనే సెలబ్రిటీ, తను రోల్ మోడల్ కూడా చాలా మంది ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరికీ ఇలాంటి యాక్టర్ కావాలని, ఇలాంటి బ్యానర్లో వర్క్ చేయాలని చాలా మంది అనుకునేవారు. బట్ రీసెంట్లీ మనం సోషల్ మీడియాలో చూస్తే కనుక మంచు ఫ్యామిలీ అనగానే ఒక గొడవల ఫ్యామిలీ అని టాక్ వచ్చేసింది. తండ్రి కొడుకులకు పడతలేదు, బ్రదర్స్కి పడతలేదు గొడవలని అంటున్నారు మేడం. అంటే ఇంత పెద్ద సెలబ్రిటీ ఉన్న ఇంట్లో ఎందుకు ఈ తగాదాలు, ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి మేడం? మీ అనుభవం ప్రకారం, మీరు దీంట్లో వీడియోస్ చూసిన ప్రకారం మీరు ఏం చెప్తారు దీని మీద? మోహన్ బాబు ఫ్యామిలీ అనగానే ఒక బ్రాండ్, కలెక్షన్ కింగ్. ఆయన ఒకప్పుడు ఎంత స్థాయి నుంచి ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. ఒక అల్లుడు గారి సినిమాతో ఆయన చాలా ఫేమస్ అయిపోయాడు ఆ రోజుల్లో. అప్పటి నుంచి ఆయన ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన వాయిస్ ప్రత్యేకం, ఆయన పర్సనాలిటీ ప్రత్యేకం, మనిషే ప్రత్యేకం. అలాంటి వ్యక్తి ఈ రోజు పిల్లల వల్ల ఆయన ఇలా పబ్లిక్ లోకి ఆ గొడవలు బయటికి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, ఈయన ఒక ఏజ్ వచ్చేసింది, ఈ పిల్లలు డబ్బుల కోసము గొడవ పట్టము, ఆయన మానసిక ప్రశాంతత లేకపోవడము. ఎప్పుడైతే మనోజ్ పెళ్లి చేసుకున్నాడో ఆ రోజు నుంచి కూడా వీళ్ళింట్లో ఆ గొడవలు మొదలైనాయి. ఎందుకంటే ఆ అమ్మాయిని చేసుకోవడము మోహన్ బాబుకి ఇష్టం లేకపోవడం. ఫస్ట్ చేసుకున్న అమ్మాయితో ఈ అబ్బాయి సరిగా లక్ష్మి ప్రణతి అను అమ్మాయి పేరు. ఆ అమ్మాయిని చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయితో సరిగా లేకపోవడము, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ రావడంతో అప్పటి నుంచి మోహన్ బాబుకి ఒక రకమైనటువంటి మనోవ్యాధి మొదలైంది. అప్పటి నుంచే మొదలైంది. ఈ అబ్బాయి మళ్ళా వెళ్లి గతంలో ప్రేమించినటువంటి అమ్మాయిని, మోనికాని చేసుకోవడంతో ఇంట్లో చిన్న చిన్నగా సమస్యలు, గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ విధంగా ఉండడంతో విష్ణు ఎంత ఇంట్లో ఉంటున్నా కూడా తండ్రిని తల్లిని పట్టించుకోవడం గాని, తండ్రి చెప్పినట్టు వినడం గాని, ఒక రకంగా చెప్పాలంటే ఒక డిప్లొమాటిక్ గా విష్ణు ప్రవర్తించడం వల్ల తండ్రి యొక్క మన్ననలు పొందాడు. మనోజ్ అలా కాకుండా చిన్నవాడు కావడంతో కాస్త గారాభం ఎక్కువ అవడం, కొంచెం ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగా ఉండటం, పైగా ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల అబ్బాయి కూడా కొంచెం డిస్టర్బ్ అవడం, ఆ తర్వాత మోనికారెడ్డికి దగ్గర అవడం, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని అమ్మాయిని ఇంటికి తేవడంతో ఇక్కడ గొడవలు ఇంకా ఎక్కువ స్టార్ట్ అయినాయి. తన మాట వింటున్న కొడుకును మాత్రమే మోహన్ బాబు ఎక్కువగా ప్రేమించటము, ఎక్కువగా ఆ అబ్బాయి విషయంలో ఇప్పుడు కన్నప్ప సినిమాకి దాదాపు 100 కోట్ల టార్గెట్, 100 కోట్లు ఖర్చు దానికి. సో డబ్బులు పెట్టడంతో మనోజ్ కూడా ఏంటి, నా మీద ఎందుకు ఇంత పెట్టుబడి పెట్టకుండా అన్నదమ్ముడి మీద, అన్న మీద పెడుతున్నాడు అనేటువంటి ఒక ఉక్రోషం స్టార్ట్ అయింది. అది వ్యక్తిగా వచ్చింది కాదు, సొంతగా వచ్చింది కాదు. ఫ్యామిలీలో ఒక వైఫ్ వచ్చిన వెంటనే ఆబ్వియస్లీ ఆమె ఏమంటదంటే, ఖచ్చితంగా అంటది, మీ నాన్నగారు ఇంతెందుకు ఖర్చు పెట్టాలి అని ఉండొచ్చు. దాంట్లో తప్పేం కాదు, ఎవరికైనా స్వార్థం అనేది ఉంటుంది. సో ఆమె అని ఉండొచ్చు, మీ నాన్న ఎందుకు పెడతాడు, నేర్పించడం అంటారు దాన్ని. వైఫ్ కాబట్టి తన భవిష్యత్తు కూడా చూసుకుంటది కాబట్టి ఆమె చెప్పు ఉండొచ్చు మనోజ్ కి. దాంతో మనోజ్ లో ఒక రివర్స్ అంటే ఒక రివెంజ్, అంటే రివెంజ్ అనే కన్నా అప్పటి నుంచి ఎక్కువగా ఆలోచించడం మొదలు పెట్టాడు. ఓహో నాకు లైఫ్ ఉంది, నాకు భార్య వచ్చింది, నాకు 2 బిడ్డలు వచ్చారు, ఏమైతేనేమి మొదటి భర్త బిడ్డ అయినా కూడా ప్రేమించే మనస్తత్వం మనోజ్ కుంది కాబట్టి ఆ అమ్మాయి మీద ప్రేమతో ఆ అబ్బాయిని కూడా ఒక కొడుకుగా స్వీకరించి ఆ పిల్లలను కూడా ఒక సొంత కొడుకులాగా భావించడం వల్ల నాకు 2 పిల్లలు, నా 2 పిల్లల భవిష్యత్తు ఏంటి, మా నాన్న తీసుకెళ్లి మొత్తం డబ్బులు అన్నకి సినిమా మీద పెట్టేస్తున్నాడు అనేటువంటి ఒక ఉక్రోషం స్టార్ట్ అయింది. దాంతో వీళ్ళ మధ్య డిస్ప్యూట్స్ రావడము. అయితే ఒక మామూలు వ్యక్తి మోహన్ బాబు అయ్యి ఉంటే ఈ రోజు మనం ఈ విధంగా మాట్లాడుకునే అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన పబ్లిక్ ఫిగర్. ఒకప్పుడు ఒక ఎంపీగా చేశాడు ఆయన, ఒక శ్రీ విద్యానికేతన్ స్కూల్ నడుపుతున్నాడు. ఇప్పుడు ఈ రోజు అన్నదమ్ములు ఈ విధంగా భయంకరంగా కొట్లాడుకుంటుండే, కుక్క నక్క అని ఒక చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు తిట్టుకుంటారు చూడండి, నువ్వే కుక్కరా అంటే నువ్వే నక్కరా, ఇలా తిట్టుకోవడం వల్ల పబ్లిక్ లో ఆయన ఇమేజ్ దెబ్బతినే అవకాశం చాలా ఉంది, దెబ్బ తినింది కూడా. ఇంత పెద్ద స్కూల్ నడుపుతున్నటువంటి తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ అనేది చాలా పెద్ద కాలేజ్ సంస్థ, అది మీకు తెలిసిన విషయం. అలాంటి వాళ్ళు అక్కడ చదువుకున్నటువంటి కొన్ని వేల మంది పిల్లలు ఈ కుటుంబం నుంచి ఏం నేర్చుకుంటారు? వాళ్ళు కూడా ఇప్పుడు బయటపడుతున్నారు. ఏమనంటే
ఎందుకంటే మమ్మల్ని చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఇక్కడ మమ్మల్ని చాలా హరాస్మెంట్ చేస్తున్నారు, ఫీజులు చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారని ఇప్పుడు వాళ్ళు ఈ రోజు బయటకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? మీలో ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ రావడం వల్ల బయట వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. అంతే కదా, చనువైపోతారు కదా. వీళ్ళ లూప్ హోల్స్ ఎప్పుడైతే బయటకు వస్తాయో వాళ్ళ కాలేజీ ముందరే వీళ్ళు కొట్లాడుకుంటుంటే వాళ్ళందరికీ తెలిసిపోతుంది కదా, పబ్లిక్ అయిపోయింది కదా ఇష్యూ. పబ్లిక్ అయినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళల్లో కూడా ఒక అగైనెస్ట్ అంటే ఒక వ్యతిరేకత అనేది బయలుదేరింది. అందువల్ల ఒక మంచి కుటుంబం అనుకున్న మంచు లక్ష్మి, మంచు విష్ణు, మంచు మనోజ్ వీళ్ళందరి మధ్య కూడా ఒక మంచి బాండింగ్ ఉండేది. కుటుంబం అంటే ఇలా ఉండాలి, వాళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా పిల్లల్ని కూడా చాలా అఫెక్షనేట్ గా మనం ఉండాలంటే కుటుంబం అంటే డబ్బే కాదు, రిలేషన్స్ ఉండాలనేది మంచు లక్ష్మి కూడా చాలా సార్లు వ్యక్తపరిచింది. తమ్ముడు పెళ్లి విషయంలో కూడా తల్లిదండ్రులు కొంచెం ఎగైనెస్ట్ గా ఉన్నా, ఎక్స్పెషల్లీ మోహన్ బాబు గారు ఎగైనెస్ట్ గా ఉన్నప్పటికీ మంచు లక్ష్మి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కుటుంబం మొత్తం మంచు మనోజ్ దగ్గర పెట్టుకొని వివాహం చాలా ఘనంగా జరిపించారు. ఆమె మంచు లక్ష్మి ఒక పెద్ద మనసని, ఒక తల్లిలాగా ఆ పిల్లని ఆదరించి పెద్ద మనసు గల అమ్మాయి అని నిరూపించుకుంది. అంత బాండింగ్, అంత రిలేషన్స్ ఉన్నటువంటి కుటుంబంలో ఈ గొడవలు వస్తున్నాయి అంటే కుటుంబంలో గొడవలు అనేవి 4 గోడల మధ్య ఉంటేనే బాగుంటుంది. ఏదైనా కూడా సామరస్యంగా కూర్చొని ఆ సమస్యలు పరిష్కారం చేసుకొని, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మోహన్ బాబు అంటే ప్రతి ఒక్కరికి అభిమానం ఉంది, ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది. ఈ రోజు కూడా సినిమా ఫీల్డ్ లో కూడా ఆయన ఎంత డిసిప్లైన్డ్ గా ఉంటాడనేది అందరికి తెలిసిన విషయమే. కొంతమంది మీద కూడా ఆయన అప్పట్లో డిసిప్లైన్ తప్పిన వాళ్ళని ఆయన ఒక దెబ్బ కూడా వేయడం జరిగిందని కూడా మనకి తెలిసిన కథనాలు చాలా ఉన్నాయి. కథనాలు అనే కన్నా వాస్తవాలే అవి. అది డిసిప్లైన్ కి తార్కాణం. ఆయన పంక్చువాలిటీ అలా మెయింటైన్ చేస్తాడు. అంత కష్టపడ్డాడు కాబట్టి ఈ రోజు ఆయన కలెక్షన్ కింగ్ అయ్యాడు. ఆ కుటుంబంలో అంత పేరు తెచ్చుకున్న వాళ్ళు 2 కొడుకులు ఎవరు లేరు. సినిమాలు అంతంత మాత్రంగా ఆడాయి వాళ్ళ సినిమాలు కూడా. ఒక మోహన్ బాబు సినిమా ఆడినంత ఘనంగా గొప్పగా ఒక పెదరాయుడు గాని, అల్లుడు గారి సినిమాలు గాని చాలా మంచి మంచి సినిమాలు తీశాడు. రాయలసీమ రామన్న చౌదరి అనే సినిమా గాని చాలా మంచి మంచి మూవీస్ ఉన్నాయి. ఆయన కామెడీని పండించాడు, విలన్ గా సక్సెస్ అయ్యాడు, హీరోగా సక్సెస్ అయ్యాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా దానిలో ఒదిగిపోయి మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి ఒక చిన్న కుటుంబంలో కలహాల కారణంగా ఇలా పబ్లిక్ అవడం అనేది నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ సమస్యలు 4 గోడల మధ్య కూర్చొని కుటుంబంలో వ్యక్తుల్ని కూర్చోబెట్టి, కూతుర్ని కొడుకుల్ని కూర్చోబెట్టి సామరస్యంగా ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేసుకుంటే ఇది బాగుంటుంది అనేటువంటిది ఒక నా ఒపీనియన్ అన్నమాట.